అందరూ దేవతలు కూర్చుంటున్నారు, పడుకుంటున్నారు, నాట్యాలు చేస్తున్నారు, రకరకాల భంగిమల్లో మాకు దర్శనమిస్తుంటే నువ్వేమిటయా ఎప్పుడూ నిలబడే ఉంటావు, ఏదో శిక్ష అనుభవిస్తున్నట్టుగా కూర్చోవేమిటి, పడుకోవడం ఏమిటి, రవంత విశ్రాంతి తీసుకోవేమిటి స్వామి అంటే, ఏ సరస్సులో దిగబడిపోయి ఏ సంసారం అనే సాగరంలో కూరుకుపోయి ఏ కుచేలుడు పరమదారిద్ర్యంలో ఉండి స్వామి నన్ను బయటపడై అని ప్రార్థిస్తూ ఉంటాడో, ఏ దుశ్శాసన పర్వాలు కలియుగంలో కొనసాగుతూ ఉంటే ఏ ద్రౌపదీదేవి వంటి మహాసాత్వులు స్వామి నువ్వు రక్షించు అని ఏ ద్రౌపదీదేవి ప్రార్థిస్తూ ఉంటుందో, ఏ అర్ధరాత్రి అపరాత్రి నేను వెళ్లి వాళ్ళందరినీ కాపాడాలో అని శంఖచక్రాలు పట్టుకుని సిద్ధంగా నిలబడి ఉంటానయ్యా. పడుకుంటే లేచి బయలుదేరడం కష్టం కదా, ఎవరికైనా దేవుడికైనా. ఎవరో మేలుకొలు పాడాలి, సుప్రభాతం పాడాలి, లేవాలి, బయలుదేరాలి. అంతకంటే నిలబడి సిద్ధంగా ఆయుధాలతో సహా ఉంటే వెళ్ళి కాపాడొచ్చును కదా అని నిలబడి ఉంటానయ్యా అనే సమాధానాన్ని స్వామి నా మనస్సులో స్ఫురింపజేశారు శ్రీ వెంకటేశ్వర.